నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం నమః శివాయ అనే పంచాక్షరిని ఎలుగెత్తి పలికితే చాలు మురిసిపోయి వరాలు కురిపించే ఆశ్రిత వత్సలుడు మహేశ్వరుడు. ఆ స్వామి తన ఉనికిని ఎన్నో ప్రదేశాల్లో వ్యక్తపరిచి తన లీలా సంవిధానాన్ని విశేషంగా చాటుకుంటున్నాడు. భక్తజనుల రక్షణకై మహర్షులు యోగి పొంగువుల కోరికపై కైలాసం నుంచి సతీ సమేతంగా దిగివచ్చి వారిని అనుగ్రహిస్తున్నాడు. పిల్లల్ని సంహరించి భక్షించే ఒక దుష్ట శక్తిని వశపరుచుకుని ఆమెను కాచి కాపాడే దేవతగా మార్చి తన చెంతనే కొలువుదీర్చుకున్న శివుని అపురూప కోవెల విజయనగరం జిల్లాలో ఉంది. శృంగవరపుకోట మండలంలోని ధర్మవరంలోని శ్రీ సన్యాసేశ్వర స్వామి దేవస్థానమే ఆ విశిష్ట ఆలయం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం. విజయనగర గజపతుల ఏలుబడి ప్రాంతంలో ఈ ఆలయం ప్రశాంతతకు మారుపేరులా నిలుస్తుంది. అడుగడుగునా అందమైన కట్టడాలు, శిల్పాలతో ఆకర్షణీయంగా కానవచ్చే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. నిత్యం భక్తజనంతో రద్దీగా ఉండే ఈ ఆలయం శివశక్తి మాతల నెలవుగా విరజిల్లుతూ భక్తుల అభీష్టాలను నెరవేర్చే పుణ్యస్థలిగా పేరు ప్రఖ్యాతులను సాధించింది. ఆ దివ్యాలయంలోకి అడుగు పెడదాం. ప్రకృతియే అంబరంగా, ప్రకృతి పచ్చదనాల మధ్య సర్వేశ్వరుని కోవెల, అన్నీ తానే అయినా ఏమీ లేని ఆది భిక్షువుగా సన్యాసేశ్వరునిగా అవతరణ. దుష్టశక్తిని సైతం గ్రామదేవతగా మార్చి పైడిమాంబగా కొలువు తీర్చిన శంకరుడు. వర్ణరంజిత ప్రాకారాలు, గోపురాలు, పలు దేవతా స్వరూపాలతో కళకళలాడుతున్న విజయనగరం జిల్లా ధర్మవరం శ్రీ సన్యాసేశ్వర స్వామి దేవస్థానం. ఉత్తరాంధ్రలో ఓ ప్రఖ్యాతమైన పట్టణం, జిల్లా కేంద్రం విజయనగరం. విజయనగరానికి 27 కిలోమీటర్ల దూరంలో, మండల కేంద్రం శృంగవరపుకోటకు 4 కిలోమీటర్ల సమీపంలో ధర్మవరం ఉంది. ఆ గ్రామసీమ పచ్చపచ్చని చెట్లు చేమల నడుమ పంట పొలాల చెంత శ్రీ సన్యాసేశ్వర స్వామి దేవస్థానం 15వ శతాబ్దం నాటి పురా వైభవాల ఆలయంగా నెలకొని ఉంది. ఆ దేవస్థానం ఎన్నో విశేషాలమయం, మరెన్నో వరాల పోగు, ఇంకెన్నో కోర్కెలు నెరవేర్చే నిలయం. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానవే నిత్యం శివాయ పరమాత్మనే అని రుద్రస్తుతి పేర్కొంటోంది. దేవదేవుడు శివపరమాత్మని సన్నిధి దర్శనం సకల శుభంకరం. గంగను ధరించి పృథ్వీ దాహార్తిని తీర్చి జీవకోటికి ప్రాణాధార జలాన్ని అందించిన గంగాధరుని సందర్శనం పరమ శివంకరం. గోస్తని నదీతీర ప్రాంతమైన విజయనగర ధర్మవరంలోని శ్రీ సన్యాసేశ్వరుని దర్శనం, భంభం భోలేనాథ్ అర్చనం పరమోత్కృష్టమైనది. అందుకే 15వ శతాబ్ది నాటి అతి పురాతన శైవాలయం ధర్మవరంలోని శ్రీ సన్యాసేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. అడిగిన వారికి కాదనకుండా వరాలనొసగే బోళా శంకరుడు ఈ భవుడు. భంభం అంటూ శంఖమోదితే పలికే భక్త వశంకరుడు. అటువంటి పరమేశ్వరుడు అనేక పేర్లతో అనేకానేక ప్రాంతాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అయితే ఈ గ్రామసీమలో సర్వసంగ పరిత్యాగిగా సన్యాసేశ్వరుడు అనే నామంతో విలసిల్లుతున్నాడు. 15వ శతాబ్దికి చెందిన ఈ ఆలయం 108 దివ్య దేశాల్లో ఒక దివ్యాలయంగా చెబుతారు. మీదు మిక్కిలి సంతానార్థులు వచ్చి అర్చనలు చేసుకుంటే తప్పక సంతానవంతులవుతారని పేరుపడిన ఆలయం ఈ సన్యాసేశ్వర స్వామి దేవస్థానం. అందుకు ఈ ఆలయంలో సంతాన గోపాల యంత్రాన్ని సుస్థాపితం చేసిన పవిత్ర మహిమాన్విత ఆలయంగా చెబుతారు. పశు సంపదను కూడా వృద్ధి చేసే మహత్తర ఆలయంగా కూడా ఇది పేరు ప్రఖ్యాతులు పొంది దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఆ శతరుద్రీయం దైవాలలో సన్యాసేశ్వర స్వామి మహిమల్లో ఈ ప్రాంతవాసులకు విశ్వాసాన్ని చూరగొన్నది ఈ ఆలయ సందర్శనం. ఈ ఆలయ స్వామి అర్చనం సంతాన ప్రాప్తిని తప్పనిసరిగా కలిగిస్తుందనే నమ్మకం. అందుకు ఈ ఆలయ మూల విరాట్టుల ప్రతిష్టాపనలో సంతాన గోపాల యంత్రాన్ని సుప్రతిష్ఠితం చేశారు. ఆ యంత్రానికి రక్షగా భైరవ యంత్రాన్ని కూడా స్థాపించారు. ఈ యంత్రాల స్థాపన వల్ల కలిగిన యంత్ర మంత్రశక్తి వల్ల సంతానం లేనివారు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకొని వెళితే తప్పనిసరిగా సంతానవంతులవుతారని ఇక్కడి వారు చెబుతారు. గర్భాలయంలో శ్రీ సన్యాసేశ్వర స్వామి లింగ రూపం ఎంతో విభిన్నంగా పంచలోహ సింహతోరణయుక్తంగా దర్శనమిస్తుంది. సాధారణ లింగాకృతులకు పూర్తి భిన్నంగా ఈ లింగాకారం గోచరమవుతుంది. సకలం శివం సర్వం శివం అన్నట్లుగా పరమేశ్వరుడు ఇక్కడ శివలింగంతో పాటు ఎదురుగా నంది,
లేగదూడల నందుల విగ్రహకృతులు ఉంటాయి. అలాంటి పరమేశ్వరుణ్ణి భక్తులు నానా విధాలుగా ఆరాధించుకుని అనుగుణంగా ఉంచాడు. నంది శృంగముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శిస్తే కైలాస దర్శన ఫలప్రాప్తి అని విజ్ఞులు పెద్దలు చెబుతారు. అటువంటి శుభఫలాన్ని పొందేందుకు భక్తులు ఈ ధర్మవరం సన్యాసేశ్వర స్వామి ఆలయంలో శృంగ మధ్య దర్శనానికి ఎంతో శ్రద్ధ చూపుతారు. శ్రీ సన్యాసేశ్వర స్వామి చెంతనే శ్రీ పైడిమాంబ సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. పైడిమాంబ పూర్వరూపం ఒక పైశాచిక రూపం. వికృత చేష్టలతో భయకంపితం చేసిన ఆ దుష్టశక్తిని పిలిస్తే పలికే దైవంగా, సౌభాగ్యదాయినిగా శివుడే మార్చి పైడిమాంబగా గ్రామదేవతలను చేశారని స్థానిక వృత్తాంతం. మట్టి ప్రతిమలుగా పురాతన ప్రతిష్టగా కనిపించే ఈ అమ్మవారిని దర్శించుకుని అర్చించుకుని భక్తులు ఆనంద పరవశులవుతారు. సన్యాసేశ్వర స్వామి ఆలయ స్థాపన వెనుక పురాణ గాథ వంటి ఓ గాథ ఉంది. దానిని ఈ గ్రామాల ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. ఆ వృత్తాంతాన్ని ఈ ఆలయ కుడ్యాలపై సచిత్రంగా వర్ణరంజితంగా లిఖించబడి ఉన్నాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు కీకారణ్యంతో నిండి ఉండేదట. ఆ కాలంలో ఓ దుష్టశక్తి స్త్రీ రూపంలో వచ్చి అక్కడి బాలబాలికలతో ఆడుకుంటూ ఉండేదట. ఆడుతూనే ఆ పిశాచి గ్రామంలోని పిల్లల్ని ఎత్తుకుపోయి ఆ అరణ్యంలోని ఓ చెట్టు కొమ్మపై కూర్చొని తినేసేదిట. ఇలా రాను గ్రామంలోని పిల్లలు మాయమవడం తరచూ జరుగుతూ ఉండేదట. తమ పిల్లలు కానరాకుండా పోయి తమకింత గర్భశోకాన్ని కలిగించేది ఎవరా అని గ్రామస్తులు ఆందోళనకు గురవుతుండేవారట. ఆ గ్రామానికి ఒకసారి ఒక సన్యాసి వచ్చినప్పుడు తమ గోడు విన్నవించుకున్నారట. ఆ సన్యాసిలోనే ఉన్న సర్వేశ్వరుడు ఆ రోజు రాత్రి అడవి ప్రాంతంలోకి వెళ్లి చెట్టు కొమ్మపై కూర్చొని ఒక బాలుణ్ణి చంపి భక్షిస్తుంటే తన మంత్రశక్తితో ఆకట్టుకొని తన మాయోపవేశంతో బంధించి, ఓసి దుష్టురాలా, ఇకపై నా మాట విని శాంభవి అంశను పొంది గ్రామదేవతగా మారి గ్రామ కుటుంబాలకు రక్షణిగా మారిపోమ్మని ఆదేశించారట. ఆ తల్లియే పైడిమాంబగా ఆ సన్యాసి రూపాన సర్వేశ్వరుడు కూడా ఇదే ఆలయంలో సన్యాసేశ్వరునిగా కొలువు తీరి ఉండిపోయారట. ఈ వృత్తాంతమంతా కళ్లకు కట్టినట్టుగా ఆలయ గోడలపై పలు చిత్రాల రూపంలో చిత్రించి వాటి కింద ఆ సంఘటనల కథా వృత్తాంతాన్ని కూడా రాయటం వల్ల ఇక్కడికి వచ్చిన తీర్థయాత్రికులకు సులువుగా ఆలయ చరిత్ర అవగతమవుతోంది. ఆనాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ఎంతో ప్రసిద్ధిగాంచింది. అందుకే సన్యాసేశ్వర స్వామి వారి గర్భాలయంతో పాటుగా ఇదే ఆలయంలో ఉన్న మరో గర్భాలయంలో పైడిమాంబ వారి పురాతనమైన విగ్రహం ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ అమ్మవారి ప్రతిమయే వర్ణరంజితమైన విగ్రహం. ఓ పసిపాపని ఎత్తుకుని ఆసీనురాలై ఉంటుంది. ఆ పక్కనే మరో అస్పష్ట రూపురేఖల విగ్రహాకృతి ఉంటుంది. దాని పక్కనే అశ్వరాజం ఉన్న ఏకశిల్పాకృతి కూడా ఉంటుంది. మట్టి ప్రతిమల వలె వికసించే ఆ పైడిమాంబ దేవతా ప్రతిమలు పసుపు కుంకుమాది అలంకారాలతో పరమ పూజనీయంగా ఉంటాయి. శ్రీ సన్యాసేశ్వర దేవస్థానంలో గర్భాలయం మూల విరాట్టైన మహేశ్వరుణ్ణి నానా విధాలుగా అర్చించుకుంటారు. అయితే ఆ అర్చనాది కైంకర్యాల్లో అభిషేక కైంకర్యం ఓ విశిష్టమైంది. శివునికి జరిగే అభిషేకాల్లో మహారుద్రాభిషేకాలు, అన్నాభిషేకాలు, పంచామృతాభిషేకాలు ఇలా అనేక ఉన్నాయి. కానీ ఈ ధర్మవరం సన్యాసేశ్వరునికి జరిగే ఓ అపురూప అభిషేకాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కో దేవునికి ఒక్కో రీతిలో అర్చనాది కొలుపులుంటాయి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని ఎంత మనోహరంగా అలంకరిస్తే అంతగా కరుణిస్తాడని పురాణ కథనాలు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఎంతగా అభిషేకిస్తే అంతగా అనుగ్రహిస్తాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత ఎవ్వడు పారవేచు కామధేనువు వానింట గాడి పసరా మల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు అని ఒక శ్లోకం పరమశివునికి అభిషేక పరవశాన్ని వివరిస్తుంది. అభిషేకం చేసిన వాని ఇంట దేవతల గోవు కామధేనువు కాడి పశువుగా కట్టివేసి ఉంచుతాడట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఆ భక్తుని ఇంట ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభిష్టాలు నెరవేరుతాయని, సకలైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ శివనాయనకు పంచామృతాలతో అభిషేకాలు చేస్తే ఒక్కో ఉదకానికి ఒక్కో ఫలితం లభిస్తాయని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయంటారు. ఆవు పెరుగుతో అభిషేకం వనర్చితే ఆరోగ్యం, బలం, ఆవు నెయ్యితో అయితే ఐశ్వర్యాభివృద్ధి, చెరకు రసంతో దుఃఖనాశనం, ఆకర్షణ, తేనెతో అభిషేకం తేజోవృద్ధి అవుతుందని విశ్వాసం. ఇలా ఒక్కో ద్రవ్యానికి ఒక్కో పుణ్యఫలం ఉంటుంది. ఈ ధర్మవరం సన్యాసేశ్వరునికి ఏ రైతు అయినా
తన పశువు ఈనిన తరువాత తొలిపాలతో అభిషేకం చేస్తే పశుగణాభివృద్ధి అని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ఇక్కడి పాడి రైతులు అనేక మంది తమ పశువులు దూడల్ని ఈనిన వెంటనే మొట్టమొదటి పాలను క్యానుల్లో, టిఫిన్ క్యారియర్లలో తీసుకువచ్చి సన్యాసేశ్వరునికి భక్తి కొలది అభిషేకం చేస్తారు. ఇదొక ప్రత్యేక క్రతువుగా ఈ ఆలయాన నిరంతరాయంగా సాగుతోంది. శ్రీ సన్యాసేశ్వర స్వామి పైడిమాంబలు కొలువుదీరిన ఆ ఆలయం ఎంతో విలక్షణమైంది, అపురూపమైంది. ఈ ఆలయంలో ప్రాకారాలు, గోపురాలు, ప్రహారీల నిర్మాణం, శిల్పయుక్తమైన తీరు ఈ ఆలయానికి ఓ ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. చూసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాల్సిన అంశాలు ఈ గుడిలో అనేక ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ధర్మవరం క్షేత్రంలో విలసిల్లుతున్న ఈ సన్యాసేశ్వర పైడిమాంబ ఆలయం యావత్తూ నేత్రపర్వంగా ఉంటుంది. దక్షిణాత్యుల వాస్తుయుక్తంగా ఈ ఆలయం నిర్మితమవడమే కాదు, వివిధ రకాల నిర్మాణాలతో అలరారుతోంది. ప్రాకారాలు, వాటిపై పలు దేవతా శిల్పాలు ఎంతో అందంగా అమరి ఉంటాయి. గోపురాలపై సైతం పలు దేవతా ప్రతిమలు నయనానందం కలిగిస్తాయి. ఈ విధంగా ప్రహరీ గోడకున్న చిరుచిరు మందిరాలలో కూడా గణపతి, పైడిమాంబ, శివపార్వతులు, అర్ధనారీశ్వరావతారం, కాలభైరవమూర్తి, కుమారస్వామి, వీరభద్రస్వామి, హయగ్రీవస్వామి, గార్ధవవాహిని అయిన మహామాయాదేవి, నందివాహిని అయిన స్కందమాత, సింహవాహినైన దుర్గామాత తదితర దేవుళ్లు కొలువు తీరి భక్తజనులకు దర్శనమిస్తారు. ఆలయ వాస్తురీత్యా ఈశాన్య భాగాన ఆలయ పుష్కరిణి ఉంది. ఒక కోనేరుగా కూడా భక్తుల శుచి శౌచ్యాలకు ఏర్పాటు చేయబడి ఉంది. ఇలా అన్ని విధాలైన ఏర్పాట్లతో పరిపూర్ణమైన హిందూ దేవాలయంగా ఈ ధర్మవరం సన్యాసేశ్వర పైడిమాంబ ఆలయం వర్ధిల్లుతోంది. ఈ ఆలయ సందర్శనం, శివ పైడిమాంబల దర్శనం, అర్చనం పరమ పవిత్రం, బహుపుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అనేక విధములైన పూజాది అభిషేకాలతో అంగరంగ వైభవంగా శ్రీ సన్యాసేశ్వర స్వామి సన్నిధిలో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజు భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. స్వామివార్లను భక్తితో దర్శించుకుని అభిషేకాది అర్చనలతో సేవిస్తారు. ఉద్దరణుడు నీళ్లు పోస్తే ఉబ్బిపోయి, చిటికెడు భస్మం పూస్తే చిదానంద భరితుడై, తుమ్మి పువ్వు నెత్తిన పడితే తృప్తి పడే భోళాశంకరుడు పరమేశ్వరుడు. పేర్లెన్నున్నా, రూపాలెన్నున్నా నిష్కల్మష భక్తిని స్వామిపై ప్రదర్శిస్తే చాలు మురిసిపోతాడు. ఆ సంవిధానంలోని సన్యాసేశ్వర దేవస్థానం విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో వీక్షించాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.